విద్యార్థుల జీవితాలు చాలా అమూల్యమైనవి. మేమే ఒక్కొక్కసారి చాలా బాధ అనిపిస్తుంది. ఓ దుర్మార్గుడు తెలంగాణ ద్రోహి, ఇలా కేసీఆర్ అనేటోడు తెలంగాణ ద్రోహి, ఇలా తెలంగాణ పిత కాదు, తెలంగాణ పితగా ద్రోహి. ఆ ద్రోహి మాటలని ఇలా మోసపోయినాం. ఇలా ఇంటికో ఉద్యోగం వస్తుందని ఉద్యమాలలో పాల్గొని 100 పైచిలుగా కేసులు పెట్టుకొని ఇలా అటు రెంటికి చెట్టారు ఎవడైనా, అటు ఇంటికి కాలేదు ఇటు మంటికి కాలేదు, మధ్యలో త్రిశంకు సర్గంలో వచ్చినాం మేము. ఇవాళ మా జీవితాలే నష్టపోయినాయి. ఇప్పటి వరకు చక్కగా నోటిఫికేషన్ లేక 10 ఏళ్ళు ఈ దుర్మార్గులు వాళ్ళ ఒక కుటుంబం ఉద్యోగాలు తీసుకొని ఇలా రాజభోగాలు అనుభవించి ఇలా ఏదో దొంగ మాటలు చెప్తుండు. ఇగో ఈ బఫును కేటీఆర్ అనేటు బఫును ఇప్పటికి ఒప్పుకుంటలేడు. వీని చాము అహంకారము మస్తుంది, మస్తి. ఒక్కరిని కలవాలే, అప్పుడు వీడు ఒక్కరిని కలవాలే. ఇవాళ అంటుండు మేము చిన్న పొరపాట్లు చేసినాం. నీకు సిగ్గుందా? నువ్వు మాట్లాడుతున్నావు, సిగ్గుందా? చిన్న పొరపాట్ల నువ్వు మా జీవితాలతో ఆడుకున్నావు కదా. నువ్వు వచ్చినాక వెంటనే నోటిఫికేషన్లు పెట్టలేదు, పెట్టుంటే మేము ఇవాళ ఉద్యోగులం. ఇలా 10 ఏళ్ల తర్వాత 15 ఏళ్ల తర్వాత మేమేం చదువుతాం? మా ప్రభుత్వం ఈ ప్రభుత్వం వేసినా మేము చదవలేని పరిస్థితి ఇప్పుడు. అంటే మా జీవితాలతో ఆడుకున్నారు. నేను ఇప్పటికీ హంబుల్ రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఏదైతే ఉందో న్యాయమైన డిమాండ్లకు మేము మద్దతు ఉంటాం. మేము నష్టపోయినాం, మా జీవితాలు బలైనాయి, మేము మీకోసం మేము సాక్రిఫైస్ చేస్తాం. ఎందుకంటే మునిగిన వాళ్ళు నిండా మునుగుతాం. కానీ ఈ దొంగల మాటలు విని మీరు మోసపోకుండ్రి. ఏదైతే ఆచరణకు అమలయ్యేటి జెన్యూన్ ఉన్నాయి, నలుగురు మద్దతు ఉండే డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి మద్దతు ఉంటాం. మీరు అన్నట్టు డిఎస్సి 2 నెలలు అడుగుతుండ్రు, కనీసం నెలలన్నా వాయిదా ఏమని అడుగుతాం. మిగతా ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో యథావిధిగా జరగాలి. 2 ఏళ్ల నుంచి 3 ఏళ్ల నుంచి ఒక్కొక్కడు కింద కాయలు కాసేదాకా చదువుతుండు. అది మాకు తెలుసు, మా తోటి మిత్రులు. మేమేముంది, మేము మస్తు చెప్తాం. మాకు జీవితమే లేదు, మేము మస్తు చెప్తాం. మా మాటలు మీరు వింటే ఏమైతుంది? నష్టపోయేది మీరు. సో కాబట్టి మీ జీవితాలు మీరు సక్రమపరచుకోవాలి. మంచిగా చదువుకోండి, మంచిగా రాయండి, మీ ఉద్యోగాలు తెచ్చుకోండి, మీ కుటుంబాలని మంచిగా చూసుకోండి. మేము మా కుటుంబాలకు దూరమై చాలా బాధపడుతున్నాం. మేము రాజకీయ నాయకులు అంటే మోసగాళ్ళు, చీటర్స్. రాజకీయ నాయకులు చీటర్స్. ఎందుకంటే ఆచరణ సాధ్యం కాని హామీలన్నీ మేనిఫెస్టోలో పెట్టి వీళ్ళు రాజకీయం చేస్తారు. వీళ్ళంతా అంబోతులు, వీళ్ళంతా సమాజం మీద పడి మెయ్యనాక వచ్చిన దున్నపోతులు వీళ్ళంతా. వీనికి ఒక్కనికి విచక్షణ జ్ఞానం ఉండదు, ఒక్కనికి పేదోని విలువ తెలియదు, పేదోని బతుకు తెలియదు. వీడు రాజకీయం చేస్తాడు. ఇక మరి ఏం చేస్తాం మేము? ఇవన్నీ ఊరికే కాదు. మీరు మీ లైఫ్లు వేస్ట్ చేసుకోకుండా మీరు యథావిధిగా ఎగ్జామ్స్ రాయండి. ఎన్ని పోస్టులున్నా ఇంకొకటి ఆత్మన్యూనత భావానికి కూడా లోన్ కావద్దు. మీకు వయసు ఉంది అందరికి, ఆత్మన్యూనత భావానికి కూడా లోన్ కావద్దు. ఎన్నిటికి నోటిఫికేషన్ ఇచ్చిండ్రో అన్నిటికే మీకు ఉద్యోగాలు వస్తాయి, అంతకంటే ఎక్కువ రావు. మళ్ళీ మీరు నెక్స్ట్ నోటిఫికేషన్ కి ప్రిపేర్ కానీ క్యాలెండర్ ఇవ్వమని కొట్లాడదాం. మనకి విదేశ భిక్షమా ఏది? మన నిరుద్యోగ వృత్తి ఇస్తాన్న రాజకీయ నాయకుడిని చెప్పుతోటి కొట్టుండ్రి. నువ్వు నిరుద్యోగిని సన్నాసం చేస్తావా? ఒక వ్యక్తిని తన కాళ్ళ మీద నిలబడే శక్తిని తయారు చేయాలి, అంతే తప్ప. కానీ ఒక వ్యక్తిని బానిసం చేస్తావు నువ్వు ఉచిత పథకాలు ఇచ్చి. ఉచితం నేను ఎవడు అడిగినామా? మేమేమన్నా అడిగినామా? అడగని ఎందుకు పెట్టుకున్నారు మేనిఫెస్టోలో? అందుకనే చీటర్స్ అంటున్నా. రాజకీయ నాయకులు అంటే చీటర్స్. ఆచరణకు ఏవైతే సాధ్యమవుతాయో గా హామీలనే పెట్టాలి. ఆచరణ సాధ్యం కానీ పెట్టిండ్రు, ఇప్పుడు చేయలేక చేతులు ఎత్తేస్తుండ్రు చేయలేక. ఇంకోటి ఇదే నిరుద్యోగుల పక్షాన్ని చూసుకుంటే బల్మూరు వెంకట్ మాది యువకుల కులం అని చెప్పిన పరిస్థితి. అండ్ అలాగే తీన్మార్ మల్లన్న కావచ్చు, లేదా రియాజ్ సార్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒకప్పుడు నిరుద్యోగుల కోసం కొట్లాడి ఇప్పుడు వాళ్ళు ఉద్యోగాలు సాధించారు, సైలెంట్ అయిపోయారని చెప్పి నిరుద్యోగులు అంటారు. మీరేమంటారు? అలా బొందా ఏం కులం వాళ్ళది? ఉద్యోగం వచ్చేదాకా, అంటే వాళ్ళకు రాజకీయ పదవి వచ్చేదాకా నిరుద్యోగుల కులం, విద్యార్థుల కులం, ఇంకోల కులం తలమంటారు. ఈ ఉద్దర మాటలు ఏడే చెప్తారు, ఎక్కడ పడితే అక్కడ చెప్తారు. నరం లేని వాళ్ళకి ఎన్నైనా మాట్లాడుతుంది. ఎన్ని మాట్లాడితే ఆచరణ సాధ్యం కావాలి కదా. నువ్వు ఒక ఎమ్మెల్సీ అయ్యే ముందు ఏమేమి హామీలు ఇచ్చినావు? నువ్వు అసలు వీళ్ళకు కనీసం వీళ్ళకేమైనా సోయుందా, జ్ఞానం ఉందా? అసలు నీ విధులేంది, నీ లక్ష్యాలేంది, నీ గమ్యాలేంది, నీకేమైనా ఉందా, సోయుందా? నువ్వు ఎవరి తరపున గ్రాడ్యుయేట్ అయినావు, నువ్వు ఎవరి హక్కుల కోసం కొట్లాడాలి అనే సోయి ఏమైనా ఉందా? వీడి ఎన్నిక అయ్యేటోడేమో గ్రాడ్యుయేట్ తరపున ఎన్నిక అవుతాడు, వీడొచ్చి రైతుల గురించి మాట్లాడతాడు.
వీడు ఎన్నికవుడేమో ఎమ్మెల్సీల మన ఎమ్మెల్యేల తరపున అవుతాడు, వీడు పోయి ఇంకో సమస్య గురించి ఏది కార్మికుల గురించి మాట్లాడతాడు. కనీసం సోయి ఉండాలి కదా, కనీసం సోయి ఉండాలి కదా మీరు. సరే మేము కూడా కొన్ని సందర్భాలలో మీరు స్పందించమంటే స్పందిస్తాం, కానీ తలాతోకలేని సమాధానాలు ఇచ్చి తలాతోకలేని వాగ్దానాలు మాట్లాడే మాటలు ఎవరు నమ్ముతాడు చెప్పు? బుద్ధి ఉందా నీకేమన్నా? బుద్ధి ఉందా నీకేమన్నా? మరి నిరుద్యోగులు అడుగుతున్నారు వాయిదేపి, నిరుద్యోగుల కులం అన్నావు కదా, తలమన్నావు కదా, అంటే ఉస్మానియా యూనివర్సిటీకి ఉరికొచ్చినావు కదా, మరి చెప్పి వాయిదా అయిపోయి అడుగుతున్నారు వాయిదా అయిపోయి ఏపీ నీతోటి అవుతుందా? ఊదు కాలేదు పీర్లు ఇవ్వది, ఏమవుతుంది వా నీకు? నీకు బిస్కెట్ వేసి నిన్ను తీసుకుపోయి ఆడ ఊకుండా పెట్టిండ్రు అంతే. వాళ్ళు ఏం చెప్తారో నువ్వు అది నీ చేతులు అధికారం ఉందా? అది ఏది పడితే అది ఇవ్వడానికి? నీ దగ్గర ఏది ఉందో అధికారం ఏముందో దాని మట్టికే హామీలు, అడ్డగోలు హామీలు ఇస్తే తొక్కుతారు, పండబెట్టి తొక్కుతారు.